ఒక దగ్గర ఒక పెద్ద ప్రాజెక్ట్ కడుతూ ఉంటారు. కడుతున్నప్పుడు పక్కన కూలీలు పనిచేస్తుంటే ఒక పెద్ద బండరాయి ఉంటుంది. ఆ బండరాయిని పక్కకు నెట్టాలని వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు. ట్రై చేస్తుంటే ఆ బండరాయి అక్కడి నుంచి కదలేదనమాట. కదలకపోతే పక్కన ఒక వ్యక్తి కూర్చొని స్టైల్గా సిగరెట్ తాగుతూ, ఏ బాబు అలా కాదు, ఇలా చేయండి, ఇలా చేస్తే మీకు కదులుతా అని చెప్పి సలహాలు ఇస్తూ ఉంటాడు అనమాట. ఇస్తుంటే ఆ పక్క మట్టి నడుచుకుంటూ ఒక పెద్ద మనిషి వెళ్తూ ఉంటాడు. అతను ఇలా అంటాడు, ఏమయ్యా అట్లా ఖాళీ కూర్చునే బదులు వాళ్ళు చేస్తున్నప్పుడు వాళ్ళ పనికి నువ్వు కూడా వెళ్ళి తోడైతే ఆ బండరాయి కదులుతుంది కదా అని చెప్తాడు. చెప్పగానే అప్పుడు అతను ఇలా అంటాడు అనమాట, ఇక్కడ నేను సూపర్వైజర్ పని చేయడు, చేపిస్తాడు, నేను అక్కడ వెళ్ళను, వాళ్ళతోనే చేపిస్తాను అని చెప్తాడు అనమాట. చెప్పగానే పాపం ఆ పెద్ద మనిషి వెళ్ళి ఆ కూలీలకు సహాయం చేసి ఆ బండరాయిని పక్కకు తోసేస్తారు. పక్కకు తోసేయగానే ఆ కూలీలు అడుగుతారు, ఎవరండి మీరు, మాకు సహాయం చేశారు, చాలా థ్యాంక్స్ అని చెప్పగానే ఆ పెద్ద మనిషి ఇలా అంటాడు, నా పేరు మోక్షగుండం విశ్వేశ్వరయ్య, ఈ టోటల్ ప్రాజెక్ట్కి నేను చీఫ్ ఇంజనీర్ని అని చెప్తాడు. చెప్పి మీకు ఎప్పుడన్నా మళ్ళీ ఏదైనా అవసరం వచ్చినప్పుడు నన్ను పిలవండి, నేను మీకు సహాయం చేస్తాను అని చెప్తాడు. చెప్పగానే ఆ సూపర్వైజరు, సార్ నన్ను క్షమించండి అని చెప్పి మోక్షగుండం విశ్వేశ్వరయ్య కాళ్ళు పట్టుకుంటాడు. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మోక్షగుండం విశ్వేశ్వరయ్యని కూలీలు పనిచేస్తుంటే తన సహాయం అవసరమైనప్పుడు వెళ్ళి చేసిండు. అలాంటిది మనం చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తుంటే ఏదో గొప్పగా పెద్దగా ఫీల్ అయిపోయి ఒక చిన్న పనికి సహాయం చేయడానికి సంకోచిస్తాం. ఒకసారి మీరే ఆలోచించండి.